దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో చిరజీవమును ధరిస్తావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అట్లా చేయకపోతే పాతాళాన్ని పోతావు, నరకాన్ని పోతావు అని చెప్పట్లా. ఆశీర్వాదాలు లాస్ అవుతావు, దీవెనలు కోల్పోతావు. యోసేపు లైఫ్ చూడండి, ఫ్యామిలీకి బతుకైపోయాడు. ఆయనే అమ్ముకున్న అన్నలకు అన్నం పెట్టినోడు అయ్యాడు. నమ్మకంగా వంచినటువంటి నయవంచన చేసిన పోతిఫెర కుటుంబానికి కూడా ఆయనే అన్నం పెట్టాడు. మరి కరువు కాలంలో యోసేపు అనేవాడు కానీ అక్కడ లేకపోయినట్టయితే మొత్తం తెచ్చేవాళ్ళు ఆకలితో. యోసేపు ఉండబట్టి 7 ఏళ్ళు సమృద్ధి పంట పండితే ఆ పంటను దాచిపెట్టాడు. తర్వాత 7 ఏళ్ల కరువు కాలంలో ఈ 7 ఏళ్ల పంట, దాచిన పంటను అందరికీ పంచి ఇచ్చి అందరి బ్రతుక్కు కారణమై అందరికీ ఆశీర్వాదమయ్యాడు. అప్పుడు ఐగుప్తులు ఏం చెప్పుకొని ఉంటారు? ఆయన కానీ లేకపోతే సచ్చేవాళ్ళం అండి మేము. ఆ దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం అండి ఆయన. అనుకొని ఉంటారా? ఉండరా? నీతిమంతుడు ఎక్కడున్నా అక్కడ సమృద్ధిస్తాడండి. నీతిమంతురాలు ఏ ఇంట ఉన్నా ఆ ఇంట సమృద్ధి నివసించిద్దండి. నీతిమంతుడండి, నీతి ప్రవర్తన. నీతిమంతుడు మోకాళ్ళు అయ్యా అని ఏడ్చాడంటే ఏం నా కుమారుడా అంటాడండి. నీతిమంతురాలు నీతి ప్రవర్తన కలిగిన బిడ్డ అయ్యా అందండి ఏమి నా కుమారి అంటాడండి. ఓర్చుకోడు, ఉండలేడు. యథార్థవంతులను వెతుకుతున్నాయంట ఆయన నేత్రాలు. భయభక్తులు కలిగి ఆయనను వెతికే వాళ్ళు ఉన్నారేమో, ఆయన ఆలోచనలను అనుసరించి బ్రతికేవారు ఉన్నారేమో అని ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. అంతా కృపయగా అంటే మరి పరిశీలన దేనికి? ఏమయ్యా లేదు నీతి ప్రవర్తనకి విలువ. ప్రతి విషయంలో కృతజ్ఞతా బుద్ధికి విలువ ఉంది. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తే అసహ్యపడతాడు. వీడి దగ్గర కృతజ్ఞత లేదురా అని అసహించుకుంటాడు. కృతజ్ఞత బుద్ధిని ప్రదర్శించాడు అనుకో, కృతజ్ఞత చూపాడు అనుకో, వీడి బుద్ధి మంచిదిరా, వీడికి ఇవ్వాల్సిందే. దావీదు మనసు చూడండి, నేను యోనాతానుకు దయ చూపునట్లు నా స్నేహితుడు యోనాతాన్ నా ప్రాణాన్ని రక్షించడానికి తను ఎంతో కోరుకున్నాడు, నాకు మంచి హెల్ప్ చేశాడు. తన తండ్రిని కూడా పక్కన పెట్టి దేవుడు నన్ను హత్తుకున్నాడని నా పక్షం వహించాడు యోనాతాను. మంచి యోనాతానుకు దయ చూపునట్లు, యోనాతానుకు నేను ఇచ్చిన మాట నెరవేర్చినట్లు, నేను దయ చూపునట్లు ఆ పిల్లలు ఎవరన్నా ఉన్నారా, యోనాతాను సంతానం ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడు చెప్తారు ఫలానోడు ఉన్నాడని. తెప్పించండి, నా బల్ల దగ్గరికి తెప్పించండి, వాడికి కూడా రాజభోజనం పెట్టండి. మెఫీ భవిష్యత్ అనేవాడిని తీసుకొచ్చి, అవిటివాడిని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టుకుంటాడు. కృతజ్ఞత. దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని ధర్మశాస్త్రాన్ని బట్టి అంటాడు. కృతజ్ఞత. వస్త్రాలు పోయింది కూడా కానకుండా ఎగిరాడండి మందసం ముందు. భార్య ఎగతాళి చేసింది, మీకాలు సిగ్గులేదు, బుద్ధి ఎక్కడ పోయిద్ది, లేబర్ బుద్ధి, గొర్రెలు కాచుకునేవాడు బుద్ధి అంతే ఉంటుంది మరి అన్నట్టుగా. ఏం రాజకుమార్తె కదా అది. కొంతమంది అంటుంటారు బుద్ధులు ఆడికి పోతాయి బుద్ధులు అంటుంటారు. అట్లా అంది దావీదుని. హీనుడు ఒకడు ఎగిరినట్లుగా నువ్వు అక్కడ చేస్తా ఉన్నావు, బట్టలు పోయిన చూసుకోకుండా. రాజసం ఏది, డిగ్నిటీ ఏది? ఇప్పుడు కొంతమందికి నేను నచ్చను, కోట్ వేసుకోవట్లేదుగా. స్తోత్రం. తెలుసా మీకు? కోట్ వేసుకోవట్లేదు, అందుకని నచ్చను కొంతమందికి. ఫ్యాషన్గా మాట్లాడాను కదా, చదువుకున్నోడికి చదువు లేనివాడికి ఇద్దరికి ఉపయోగపడ్డాడు. అట్లా కొంతమందికి నచ్చను, అఫీషియల్గా ఫ్యాషన్గా మాట్లాడితే నచ్చుతున్నాను. ఏడిశారు. వాళ్ళు నన్ను మెచ్చుకోవాలని నేను వేసుకోను, నాకు వేసుకోవాలని కోరుకుంటే వేసుకుంటాను నేను కోటు. ఆయన ఇది వేసుకుంటే నువ్వు ఒక్క బస్సు వస్తాను, అది వేసుకుని ఊపిరాడు కదా, వాళ్ళు ఎందుకు వచ్చిన వాడు. వేరే ప్రాంతాలు అంటే చలి ఉంటుంది కాబట్టి లోపల ఒక వస్త్రం, పైన ఒక వస్త్రం, ఆ పైన కోటు వేసుకుని ఎన్ని తిప్పలు పెట్టి వాళ్ళు చల్లి ఆపుకోవడానికి. అది ఫ్యాషను, అఫీషియల్. టై కట్టుకుంటారు, డిసిప్లిన్. కానీ కాదు, లోపలికి హెయిర్ చల్లగాలి పోకుండా
చలి దేశాల్లో మరేం చేస్తారు? దేవునికి స్తోత్రం. నచ్చను, ఏడిశారు, వాళ్ళు ఏదో అనుకున్నారు. నేను వాళ్ళ కోసం నేను ఏడేస్తాను? నేను ఇంతే ఉంటా. దావీదు అన్నాడు ఆమెతో, ఏమన్నాడు? నేను ఇశ్రాయేలుకు రాజును. జనం ముందుకు పోయినప్పుడు రాజుగానే ఉంటా, ఇబ్బంది లేదు. కానీ నా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నేను ఎప్పటికీ ఆయన దాసుణ్ణే. మన ప్రవర్తనకు విలువ ఉంది బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. మన బుద్ధికి విలువ ఉంది, మన వ్యక్తిత్వానికి విలువ ఉంది, మన నీతి ప్రవర్తనకు విలువ ఉంది. ఎక్కడైనా కృతజ్ఞతాహీనంగా మనం ప్రవర్తిస్తే దానివల్ల కొన్ని నష్టపోతాం. అపనమ్మకస్తులమై మనం ఉంటే దానివల్ల కొన్ని ఆశీర్వాదాలు మనం నష్టపోతాం. దేవుని కార్యాలు నెరవేర్చు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దానివల్ల కొన్ని ఆశీర్వాదాలు నష్టపోతాం. మనం ప్రలోభులమై ఉండి, కక్కుర్తి బుద్ధి కలిగి ఉండి, అల్పమైన వాటికి ఆరాటపడే వాళ్ళమై చీప్ మైండ్ కలిగి ఉంటే దానివల్ల కొన్ని బ్లెస్సింగ్స్ లాస్ అవుతాం, కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతాం. మన దేహవాంఛలను చంపుకోకుండా క్షణికావేశాన్ని, క్షణికానందానికి లోనైపోయి అల్పకాల పాప భోగాలను అనుభవించి ఐహిక వాంఛలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే దానివల్ల కొన్ని విలువైన లాస్ అయిపోతాం, కొన్ని ఆశీర్వాదాలు లాస్ అయిపోతాం. నీ దేహము దేవాలయం అన్నాడు, నీ దేహం మందిరం అన్నాడు. మందిరంలో నువ్వు ఏ అపవిత్రత చేయడానికి ఇష్టపడవు. మరి నీ దేహమే నా మందిరం అని నేను చెప్పినప్పుడు నువ్వు దేవాలయంలో ఎలా ఉంటావో, విడి సమయాల్లో కూడా నీ దేహం మందిరం అన్నాను కనుక దాని పవిత్రతను నువ్వు కాపాడాలి కదా అంటాడు ఆయన. అప్పుడు నేను నీలో నివాసం ఉండి నన్ను నేను వ్యక్తపరచుకుంటా నీలో ఉండి, అప్పుడు నువ్వు అనేకులకు దీవెనకరం అయిపోతావు. నీ పాద ధూళి దగ్గర నుంచి సమస్తము విలువను సంతరించుకుంటుంది. సేవకులకు దేవుడు చెప్పేది అదే తమ్ముళ్ళు, చెడుతనం చేయవాకు, నీ దేహ పవిత్రత కాపాడుకో. అప్పుడు నేను నీలో నివాసం ఉంటాను, కంప్లీట్గా నన్ను నేను వ్యక్తం చేసుకుంటాను. అప్పుడు నీ దగ్గరికి వచ్చిన పిల్లల మీద నువ్వు అట్లా చేతులు ఉంచితే వారికి ఆశీర్వాదం లభిస్తుంది. సంఘానికి నువ్వు చేసే మేలు నానాలి.